తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతుంది. సో వాస్తవానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుందనే వాదన ఏదైతే వస్తుందో దానికి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు మనం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెందినటువంటి నెక్కొండ అనే మండలికి రావడం జరిగింది. మనతోని సంగని సూరయ్య గారు బీఆర్ఎస్ పార్టీ మండల్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ మండలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఎందుకంటే స్థానిక సంస్థలు అనగానే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలు అయితే రాబోతుంది కాబట్టి యాక్చువల్లీ ఈ మండలాల్లో అసలు బీఆర్ఎస్ పట్టు ఎంత ఉంది, కాంగ్రెస్ గురించి బీఆర్ఎస్ పార్టీ యొక్క వర్షన్ ఏంటిది, సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. ఓకే, మొదటగా బీబీఆర్ టీవీ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు. రైట్ సార్, నేను పాయింట్కి వస్తున్నా. మీరు నెక్కొండ మండల్ పార్టీ అధ్యక్షులు అనే స్థాయిలో ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు స్థానిక సంస్థలు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ రాబోతుంది. మీ మండలం విషయానికి వస్తే మీ పార్టీ యొక్క సంస్థాగతమైనటువంటి మార్పు చేర్పులు ఏమైనా జరిగినాయా? ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 19 నెలలు దాటినా ఈ రోజు వరకు మాకున్న 39 గ్రామ పంచాయతీలలో దాదాపు మా క్యాడర్ మొత్తం 1000 అట్లే ఉంది. మండల్ మొత్తంలో కూడా ఒకే ఒక సర్పంచ్ మా కాడ మార్పు జరిగింది. కాంగ్రెస్లోకి వెళ్ళారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఒకే ఒక సర్పంచ్ పోయారు. 36 మందిలో ఒకే ఒక సర్పంచ్ పోయారు. 35 మంది ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో 3 మాత్రమే ఉన్నారు, ఇతనితో పాటు 4. అందులో కూడా ఆయన యాక్టివ్గా లేకుండా ఆయన సొంత పనులు చేసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతుంది. మీరు ఆల్రెడీ ఎంపీటీసీగా మీరు గెలిచినటువంటి ఒక అభ్యర్థి. ఇప్పుడు మీ టర్మ్ అయిపోయింది అనుకోండి, మీరు మరలా ఎంపీటీసీగా బరిలో దిగబోతున్నారా? లేదండి. జెడ్పీటీసీగా దిగుతారా? అంటే మీకు ఏమైనా రిజర్వేషన్ రీత్యా? రిజర్వేషన్ ఒకళ్ళు అనుకూలించి మా అధిష్టానం, మా పెద్దన్న గారి ఆదేశాల మేరకు ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉంటాం. ఎవరు మీ పెద్దన్న? మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఇక్కడ ప్రజలు పక్కన పెట్టిల్లా? పక్కన పెట్టలేదండి. కాకుంటే ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి 5 సంవత్సరాలలో గత 50 సంవత్సరాలలో చేసిన పని కన్నా ఎక్కువ చేశారు. మీరు ఎక్కడ ఏ విలేజ్లో పోయి అడిగినా చెప్తారు. కాకుంటే ఏంటంటే ఇదొక మార్పు అనే కారణంతో ఓటమి జరిగింది, దాన్ని మేము కూడా అంగీకరిస్తాను. రైట్. ఇక్కడ మీరు మార్పు అనే ఒక వర్డ్ తీసి యాక్చువల్లీ చెప్పాలంటే అంటే బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ని ఎంచుకున్నారా? అది కాదండి. రేవంత్ రెడ్డి బోకర్ మాటలు ప్రజలు నమ్మి ఓట్లు వేయడం వల్ల ఎంత స్పీడ్గా అయితే ఏసీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చారో అదే విధంగా రీటర్న్ అయిపోయారు ప్రజలంతా. ఈరోజు ఎక్కడైనా ఏ స్థానిక ఎలక్షన్ వచ్చినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 39లో దాదాపు 30 పైచిలకు ఇవాళ బీఆర్ఎస్ఏ గెలుతుంది. ఎట్లా గెలుతుంది సార్? ఇప్పుడు ఆల్రెడీ 6 గ్యారెంటీస్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నిర్వహిస్తూ ఉంది. ఇది 6 గ్యారంటీలు అనేది అట్టర్ ఫెయిల్. రేవంత్ రెడ్డి గారు ఏది చెప్పండి. ఒక బస్సు ఈరోజు నువ్వు ఏ విలేజ్లో పోండి, గ్యాస్ ఎవరికైనా వచ్చాదా? 500 గ్యాస్ ఎవరికి ఇచ్చిండు? ఎంతమందికి పేమెంట్ అవుతుంది? ఇలా 950 నుంచి 1000 రూపాయలు తీసుకుంటే గ్యాస్ మొద్దండి. మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. అకౌంట్లో పడుతుంది, ఎక్కడ అకౌంట్ పడ్డట్టు ఒక్కటి పెట్టండి. ఇవాళ ఇందిరామ్మ ఇండ్లని తీసుకొచ్చిండు, 1,00,000 రూపాయలు పడంగానే పెడతాను కదా. గ్యాస్ కూడా మండల్లో గింత మందికి నెల గిన్ని లక్షలు పడ్డాయి అనేది చూపియానండి, ఇన్ని పడ్డట్టు చూపియానండి. ఇవాళ కరెంట్ బిల్లు అది కూడా బోకస్, అది ఫెయిల్. 200 యూనిట్లు అనేది ఎక్కడండి? ప్రతి కుటుంబానికి వేసవి కాలం వచ్చిందంటే ఖచ్చితంగా కరెంట్ ఎక్కువ వాడుకుంటాం, అది క్యాన్సల్. ఏం చెప్తాడు లైన్ మ్యాన్, ఎవరిని అడిగినా మీరు 200 యూనిట్ దాటిపోయినట్టు ఆటోమేటిక్గా దాటిపోతుంది. దాన్ని ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు. అది ఎందుకు? నీకు ఫ్రీ ఇస్తావా? వాడు వాడుకున్నంత ఫ్రీ. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వ్యవసాయానికి ఎంతైనా వాడుకోండి ఫ్రీ అన్నాడు, 24 hours కరెంట్ అన్నాడు. నువ్వు అట్లా ఇస్తే యూజ్ అవుతుంది. నువ్వు లిమిట్ పెట్టి అది ఎటు కాకుండా చేయడమే కదా. 200 యూనిట్ దేనికి మొదలవుతుందండి? అది కూడా ఏంటంటే కరెంటు వాళ్ళు కూడా తెలియకలరు.
ఇవాళ 1వ తారీఖు కొట్టింది అనుకో, 1వ తారీఖు రీడింగ్ కొట్టాలి, మళ్ళీ 1వ తారీఖు కొట్టిందని 10వ తారీఖు కొడతాడు. పెట్టేసరికి ఇది ఎందుకంటే 200 దాటితే పేమెంట్ అవుతుంది, 200 లోపు అయితే ఫ్రీ అవుతుంది. ఆ ఫ్రీ కాకుండా ఉండడానికి కూడా చేతాలు అట్లాంటివి కూడా కొన్ని చాలా దిక్కుల లొల్లులు కూడా అయినాయి. అవి మనం అందరం చూస్తాను. అది కూడా అదొక జిమ్మికి అది. ఓకే, ఇప్పుడు దగ్గర ఒక 20 నెలలు అవుతుంది సార్, ఇంచుమించుగా 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? 20 నెలల్లో అట్టర్ ఫెయిల్ అయింది. మనం చూస్తాను, సోషల్ మీడియాలో చూస్తాను, ఇలా ఊళ్ళల్లో తిరుగుతాను, జనము తిట్టారని తిడతానండి. ఇవాళ ముఖ్యమంత్రి అంటే వాల్యూ లేని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇంత గతంలో ఒక సర్పంచ్ ఎత్తాడంటే లేచి నిలబడే స్థాయి అది. ఇవాళ ముఖ్యమంత్రి వస్తాడంటే కూడా ఆయన క్యాబినెట్లో పనిచేసే మంత్రులు కూడా లేచి నిలబడే పరిస్థితి ఉంది. ఒక్కొక్క లేడీ చూస్తాను అక్క జిల్లాలో ఘోరమైన బూతులు తిడతానులేండి, ఘోరమైన బూతులు. ఒక సీఎం అంటే నేను చెప్తాను, దేశంలోనే అట్టర్ ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఎవరే అంటే రేవంత్ రెడ్డి. ఆయన ఫ్యానల్ మొత్తం అండి, ఎవరికి కూడా మాట్లాడే పద్ధతి లేదు, ఒక్కదానికి లింక్ ఉండదు, ఎన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం చెప్పే. ఇప్పుడు తప్పు చేస్తామండి, ఆ తప్పును కూడా ఒప్పుకునే తత్వం ఉండాలి, కానీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు మాట్లాడతాను. రైట్. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో అంటే అసెంబ్లీ ఎలక్షన్లలో ఏదో జరిగింది, జిమ్మిక్కులు జరిగిందని చెప్పేసి మీరు అంటున్నారు, కాంగ్రెస్ వచ్చేసింది. ఓకే, ఒక 1 మినిట్. ఓకే, నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో మీ అంటే ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే పార్లమెంట్కి వచ్చేసరికి అప్పటికే కొత్తగా గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు నమ్మేయడానికి ఏం చేసిండు, అప్పుడే రైతు బంధు వేసిండు. అది ఎప్పుడు గతంలో పడాలి, డిసెంబర్కి ముందు పడాల్సిన రైతు బంధును ఎలక్షన్ ముందు వేసిండు. అది కేసీఆర్ గారు రైతు బంధు ఎత్తానంటే దాని మీద ఈసీ కాంప్లీట్ చేసి వేసిండు. అది ఫస్ట్ మెట్టు నమ్మిలు జనం. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది బీఆర్ఎస్కు లేదు. ఇవాళ ఒకవేళ ఎంపీలు గెలవడం వల్ల కూడా బీఆర్ఎస్కి వచ్చే లాభం ఏం లేదు కదా అనే ఆలోచన మీద కూడా జనం కాంగ్రెస్కును బీజేపీకి ఓట్లు వేయడం నిజం. ఆ ఓట్లు వేసిన తర్వాత నుంచి రేవంత్ రెడ్డి గారు చేసే చేష్టలు కావచ్చు, పనులు కావచ్చు, దానికి జనం మొత్తం వ్యతిరేక అయిపోయింది. ఇంకొక సంవత్సరం వరకు అయితే కాంగ్రెస్ లీడర్లు ఊళ్ళలో తిరగనివ్వరు. మీరు మండల్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, మీరు కొత్తగా మీ పార్టీలోకి ఎవరైనా జాయిన్ అయ్యిందా? మీ ఆధ్వర్యంలో యాజ్ ఏ ప్రెసిడెంట్గా మండల్ ప్రెసిడెంట్ చాలా మంది జాయిన్ అయ్యిండ్రు. ఇప్పుడు కూడా జాయినింగ్ చాలా ఉంది, కాకుంటే మా పెద్దసారి అలో చేయడం లేదు. ఎందుకు అని అంటే ఇప్పటికి ఉన్న క్యాడర్ బాగుంది, దీన్ని మళ్ళా చేరుకోవడం వల్ల ఈ డిస్టర్బ్ ఏర్పడుతుంది. ఇప్పుడు కొత్తగా ఏరుకున్నాం, జాయినింగ్ చేసినామంటే వాడు వచ్చాడు, ఇక్కడ నాకు సర్పంచ్ కావాలంటాడు, ఎంపీటీసీ కావాలంటాడు, తర్వాత ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి మేము మొన్న ముఖ్య కార్యకర్త సమావేశం పెట్టినప్పుడు నాకు అంటే ఒక సర్పంచ్ స్థాయి క్యాండిడేట్లు చాలామంది ఒక 5-6 ఊళ్ళకి వెళ్ళి జాయినింగ్ పెడతామని అంటే మా వాడు ఒప్పుకోలేదు. లాస్ట్కి ఒక 2-3 కూడా మా దాంట్లోకి వెళ్ళి పోయిన వాళ్ళు కూడా రిటర్న్గా వస్తే కూడా మా వాడు కండవ కప్పకుండా మీరే కప్పులి అని చెప్పి వెళ్ళిపోయింది. మండల్ పార్టీ అధ్యక్షులుగా మండల ప్రజానికానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? రాబోయే స్థానిక ఎలక్షన్లో అత్యధికంగా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని సీట్లు అయితే గెలుచుకున్నామో, సర్పంచ్ గెలుచుకున్నామో, దానికన్నా 1-2 సీట్లు ఎక్కువ గెలిపించాలని ప్రత్యేకంగా కోరుకుంటాను. ఎందుకు అంటే ఇది గెలవడం వల్లనే రేపు ఆయన ఇచ్చిన రేవంత్ ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా సవ్యంగా వస్తాయి. ఒకవేళ గెలిపించకపోతే ఏమవుతుంది అంటే నా పాలనను అనుకూలంగా ఉన్నారు జనం అని చెప్పి ఏది కూడా చేయడు. అదే వ్యతిరేకిస్తే రేపు ఆ భయంతో ఈ సంచులన్నీ ఢిల్లీకి పోయేటివన్నీ ఆ ఢిల్లీకి పోకుండా ఈ వచ్చి ఇక్కడ జనాలకు ప్రజలకు అందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాష్ట్రంలో ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది, గ్రామాలలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అన్నీ మిగతా అన్నీ అంటే పార్టీ తగ్గ వ్యక్తులు ఉంటేనే డెవలప్మెంట్ సవ్యంగా జరుగుతుందనే వాదన కూడా ఉంది కదా. ఓకే అండి, అయితే మీరు బాగా చూడండి, నేను ప్రధానంగా మెజార్టీగా గెలుస్తామంటాను. మెజార్టీగా గెలుస్తామంట. ఎందుకు గెలుస్తామంటాను అంటే ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి బేస్మెంట్ అనేది లేదు, బెడ్ అనేది లేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ కావచ్చు, రేపు ఊరికి ఒక 4-3
ఇంతకు ముందు జనానికి సేవ చేసి ఉన్నోళ్ళు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెల్లంగిలు గుట్టించుకొని నేను సర్పంచ్ని నేను ఎంపీటీసీని అంటే జనం ఓట్లేయరండి. ఒకవేళ ఇక్కడ క్యాండిడేట్ కరెక్ట్ కాదు, అక్కడ గవర్నమెంట్ కరెక్ట్ కాదు, వీళ్ళ వల్ల ఏ పని కూడా కాదు అనే ఆలోచనతోటి జనం ఫిక్స్డ్ అయి ఉన్నారు. ఆ ఫిక్స్డ్ అయింది కాబట్టి ఆ సర్వేలు చేయించుకుంటూ ఈ ఎలక్షన్ దాటేసుకుంటూ పోతాడు. ఇంకా కూడా ఎలక్షన్ పెట్టే అవకాశాలు నా దృష్టి తెలిసినంత వరకు అయితే ఇప్పుడు జరగకపోవచ్చు. నెక్కొండ మండల వ్యాప్తంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్? మీరు అధ్యక్షులుగా 5 సంవత్సరాలు అవుతుందా? అవును, 5 సంవత్సరాలు అవుతుందా? అంటే మీకు నెక్కొండ మీద ఒక మంచి గ్రిప్ అయితే ఉంది అన్ని గ్రామాల్లో. 36 గ్రామాలు కదా? 39 గ్రామాలు. ఈ 39 గ్రామాల్లో మీకంటూ ఒక మంచి పట్టు అయితే ఉంది. ఈ 39 గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ప్రధానంగా చెప్పేది అంటే సమస్యలు అనేటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వచ్చినాయి. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే మాధవరెడ్డి ఉన్నప్పుడు కూడా గతంలో సమస్యలు బాగుండే. మేము వంట వార్పు కార్యక్రమం, ఆయన కాంటాక్ట్ టెండర్ వేయడం ఉద్యమం టైంలో మీరు అనేది కాదు, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఈయన మాధవరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 50% ఓడిపోయాడు. ఆ టైంలో అన్ని వర్కులకు 2014 నుంచి 2019 వరకు అప్పుడు ఏంటంటే మేము వంట వార్పు కార్యక్రమాలు చేసి పని చేయండి, తండలకు రోడ్లు పోయండి, రోడ్లు శాంక్షన్ ఉన్నాయి కూడా పోయకుండా ఆపితే చేసిన రోజులు చాలా ఉన్నాయి. దాని తర్వాత పెద్ది గెలిచాడు 19 తర్వాత. గెలిచిన తర్వాత వరదల్లా జీవోలు కావాలంటే మీకు ఇస్తా, దాదాపు నెక్కొండ మండలానికి ఒక 100 కోట్ల చిల్లర నిధులను పట్టుకొచ్చాడు. మండలానికి 100 కోట్లు, ఇంకా 100 కోట్లకు మీదనే తప్ప లోపల కాదు. తీసుకొస్తే వాటిని చేసే టైము ఎలక్షన్ మూమెంట్ అయింది. ఎందుకంటే ముందుకు ఎందుకు తేలేదు అనేది కూడా క్వశ్చన్. ముందుకు ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఆర్థికంగా గవర్నమెంట్ వెనుకబడడం వల్ల లేటుగా నిధులు అనేది పట్టుకురావడం జరిగింది. ఆ లేటు నిధులు రావడం వల్ల ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పటికి పనులు స్టార్ట్ అయినాయి. మాకు తండాలకు 39 కోట్లు 80 లింక్ రోడ్లకు శాంక్షన్ వచ్చింది. అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి తండాలను గిరిజనులు ఓట్లు వేస్తేనే ఇవాళ ఎమ్మెల్యే అయ్యాడండి. ప్రధానంగా మా నెక్కొండ మండలంలో మా నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ మెజార్టీగా ఓట్లు వేశారు కాంగ్రెస్కి. ఎందుకు అంటే ఆ రేవంత్ రెడ్డి చెప్పిన 2 లక్షల రుణమాఫీ 9వ తారీఖే. ఇప్పుడు కేసీఆర్ మాఫీ ఇచ్చిండు, మీరు పోయి తెచ్చుకోండి 9వ తారీఖే. 2000 ఇప్పుడు పింఛన్ తీసుకోకుండా వచ్చాడు 4000 అన్నాడు. అట్లాంటి 6 పథకాలు చెప్పడం వల్ల ఎక్కువ మెజార్టీగా నమ్మి మొగ్గింది గిరిజనులు. ఆ గిరిజనులకే మోసం చేసిండు మా మాధవరెడ్డి గారు. ఫస్ట్ చేసి ఆ 80 తండాలకు సంబంధించిన రోడ్లను క్యాన్సిల్ చేసి ఈయన 2 చంద్రగొండ, ఎలుగూరు, పాపాపేట, చంద్రాపేట క్రాస్ రోడ్ వరకు పెద్ద డబల్ రోడ్లు అని పెట్టుకున్నాను. మాకు సింగిల్ రోడ్ ఉంది, అది సరిపోయేది. ఒకవేళ డబల్ రోడ్డు పెట్టాలనుకుంటే బయట నుంచి తీసుకురావాలి. ఒక 50 కోట్లు 100 కోట్లు సీఎం దగ్గర పోయి తేవాలి. ఆ సీఎం దగ్గర పోయి తెచ్చేంత లేక ఆ నిధుల్ని ఈడ పెట్టడం వల్ల ఇవాళ గొట్లకొండ విలేజ్లో ఇవాళ అంబులెన్స్ పోయే పరిస్థితి లేదండి. దానికి శాంక్షన్ ఉంది, జీవో ఉంది, పని స్టార్ట్ చేసి టెండర్ కూడా అయిన వాటిని రద్దు చేశాడు. రైట్. ఇప్పుడు ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని మీరు అంటున్నారు. ఇన్ కేస్ మీకు వ్యతిరేకంగానే ప్రజలు కనుక మారితే, అంటే మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో ఈసారి బీఆర్ఎస్ నెగ్గుతుందని చెప్పేసి, యథావిధంగా కాంగ్రెస్ కనుక వస్తే మీరు కొలాప్స్ అయినట్టేనా? ఆ ఛాన్సే లేదండి. లేదా? 100% లేదు. 100% లేదు. ఇవాళ ఏం చేశాడండి? ఇవాళ మా పెద్ది గెలిచిన తర్వాత మీరు ఏ మండలం తిరగండి నియోజకవర్గంలో, పక్క నియోజకవర్గాలకు కూడా లేని స్కీములు మా కాడ వచ్చినాయండి. 75 కోట్లు పెట్టి రైతులకు 50% పైపు కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, మోటార్ కావచ్చు, పనిముట్లు ఏ స్కీమ్ అయినా తీసుకోండి. అప్పటికి దాదాపు ఒక 19 కోట్లే వచ్చినాయి. సతీమై మిగులు బడ్జెట్ ఉన్నాయి. వాటిని కూడా మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి మీ కార్యకర్తలకైనా ఇచ్చుకుంటే నియోజకవర్గం డెవలప్ అవుతుంది, వాళ్ళు లబ్ధి పొందుతారు. ఓ ట్రాక్టర్ కొన్నాడు అనుకో 10 లక్షలు, 5 లక్షలు కడతాడు, 5 లక్షల ట్రాక్టర్ వస్తుంది, వాళ్ళు బాగుపడతారు కదా, నా నియోజకవర్గం వాళ్ళు బాగుపడాలి అని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్ రాసినాం. కానీ
ఈ లోకల్ ఎమ్మెల్యే అంటే ఆయన మాత్రం పెద్ద తెచ్చిన నిధుల్ని నేను నా కార్యకర్తలకు ఎవరికి పంచను, అవసరం లేదని చెప్పి దాని మీద ఏమంటారు అంటే పట్టించుకోలేదు అసలు. కానీ పెద్ద తెచ్చిన నిధులు రైతులకు తెచ్చిన వాటిని పట్టించుకోకుండా వదిలిపెట్టిండు. అదే పెద్ద తెచ్చిన రోడ్లు క్యాన్సిల్ చేసి ఆయనే సొంతంగా టెండర్ వేసుకొని ఇలా రోడ్లు పోసుకుంటాడు. అంటే ఆయన సొంతానికి లాభానికి మాత్రం పెద్ద తెచ్చిన రోడ్లు కావాలి, కానీ అదే రోడ్లు అదే వ్యవసాయ యంత్రాలు రైతులకు కావాల్సినవి తెస్తే వాటి మీద పట్టించుకోలేదు. ఆ పైసలు క్యాన్సిల్ అయిపోయినాయి కలెక్టర్ ఖాతా నుంచి. ఇంకా దాని మీద తప్పుడు ఏంటంటే అది బోపోసు జీవో అన్నారు. బోపోసు జీవో అయితే ఇలా ప్రతి విలేజ్కి మినిమం ఒక 10 లక్షలైన వర్కులు వచ్చినాయి. రైట్. మీ చంద్రగుండ విలేజ్కి మీరు ఎంపీటీసీగా పనిచేసారు కదా, ఏం చేసారు మీరు ఎంపీటీసీగా? చెప్పలేనని పనులు చేసినామండి. చెప్పండి సార్ కొన్ని. ఇప్పుడు నా కాడ నేను వచ్చిన తర్వాత దళితులకు 1,00,000 రూపాయల సబ్సిడీ రుణాలు, దాని తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ను ప్రతి రైతు బావి ఉన్న ప్రతి రైతుకు బావి బిల్లు 50 నుంచి 80,000 వరకు కూడా ప్రతి కుటుంబానికి ఇప్పించినాం. దాంతోపాటు కేసీఆర్ పెట్టిన 3 ఎకరాల రైతు ల్యాండ్ ఉంది కదా, అది కూడా 39 ఎకరాలు మా ఎస్సీలకు ఇప్పించడం జరిగింది. దాంతోపాటు డెవలప్ అంటే ఊరు మొత్తం తిరిగిన నాయే రోడ్లు, బయట వ్యవసాయానికి సంబంధించినవి కూడా నాయే రోడ్లు నేను పోసిన ఇదేనండి. ఇప్పుడు నేను చెప్పిన బీటీ రోడ్డు ఇది మాధవరెడ్డి గారు ఇప్పుడు పోస్తాడు. బీటీ రోడ్డు మాధవరెడ్డి గారు అది 80 తండల లింక్ రోడ్లను క్యాన్సిల్ చేసి దీనికి పోస్తాను. ఓకే, ఓవరాల్గా మండల్ పార్టీ అధ్యక్షులుగా ఫైనల్లీ మీరు ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటారు? ఫైనల్ వన్, ఎలక్షన్ రాబోతుంది, మీరేం చెప్పాలనుకుంటారు? సూటిగా చెప్పండి. నేను ఒకటే చెప్పేది కాంగ్రెస్ పార్టీకి, ఇప్పటికైనా రాజకీయాలు ఎప్పుడు శాస్త్రం కాదు. అవును, ఇవాళ రాజకీయం మీకు ఉండొచ్చు, రేపు ఇంకొక రావచ్చు. అవును, కాబట్టి ఇప్పటికైనా కొంత చిల్లర రాజకీయాలు అనేది మండలంలో బాగా జరుగుతున్నాయి. అట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి. తప్పుడు కేసులు పెట్టియడం, జనాన్ని ఇబ్బంది పెట్టడం, భయం రాత్రులకు చేయడం జరుగుతుంది. అది త్వరలో ఎంతవరకు పిల్లిని రూమ్లో వేసి కొడితే అది పులి అవుతుంది అనేది సామెత ఉంది. ప్రజలు కూడా నువ్వు ఎంత న్యూసెన్స్ చేస్తే అంత వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ నాయకుల్ని దాదాపు ఊళ్ళలో తిరగకుండా చేసే పరిస్థితి కూడా వస్తుంది. గతంలో 18 నెలల క్రితము జనవరి ఫిబ్రవరిలో ఎంతైతే ఎగిరిలో ఈ రోజుకు అంతకు తగ్గింది. ఊరుకు 10 మంది సర్పంచ్లు అన్నారండి, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు వచ్చేసరికి 2-3 వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకి తేలిపోతుంది, రోజుకు తేలిపోతుంది. ఇంకొక 6 నెలలు అయిపోతే మా మండలంలో కాంగ్రెస్ పార్టీకి నిలబడేటోళ్ళు కొనుక్కొచ్చుకోవాలి, వారసత్వం తెచ్చుకోవాలి. అవునా? పక్కా జరుగుతుంది. ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎవడైనా కరెక్ట్ క్యాండిడేటు. అంటే ఇప్పుడు మా ఊళ్ళో ఉదాహరణకు ఉన్నాడు, మా ఊళ్ళో ఒక క్యాండిడేట్ నిలబడతానంటే ఆయనకు సరిపోను క్యాండిడేటే ఇప్పటివరకు లేడు. అవునా? ఏ విలేజ్లో లేరు. ఓకే, టోటల్గా. ఎందుకంటే దాదాపు ఇలా టీడీపీ నుంచి కావచ్చు, గతంలో కాంగ్రెస్ నుంచి కావచ్చు, వచ్చిన వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇవాళ ఏంటంటే ఇవాళ మళ్ళా ఇండ్లకెళ్ళి పడక ఇండ్ల తిరిగి తట్టుకోలేక పోయి ఈ 10 సంవత్సరాలు ఎక్కడో పోయి పని చేసుకొని బతికి ఇవాళ గవర్నమెంట్ రాగానే వచ్చి నేను కూడా లీడర్నే అనే స్థాయికి వచ్చాడు. వస్తే జనం ఓట్లేరండి. జనానికి సేవ చేసేటోడు ఎవడు, ప్రజలలో ఎవడుంటాడు అని ఆలోచించి మాత్రమే ఓటేస్తారు. గుడ్డిగా చెప్తే వేయడానికి కాదు. ఇది సర్పంచ్ అనేది స్థానికంగా చాలా అన్ని రకాలుగా ఆలోచిస్తారు. ఒకవేళ చేయడం వల్ల ఈయన గెలిస్తే నాకు రేపు మంచో చెడు అయితే నా వెంటడు ఉంటాడా, నా ఎమ్మటి పోలీస్ స్టేషన్కి రాగలుగుతాడా, ఎంఆర్ఓ ఆఫీస్కి రాగలుగుతాడా, నాకేమైనా స్కీమ్ వస్తే ఇప్పగలుగుతాడా అనే టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ చూసే జనం ఓట్లేస్తారు. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తాను, పోయినసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్నైతే సర్పంచ్ గెలుచుకున్నారో దానికన్నా 1-2 ఎగస్ట్ అవుతుంది. మళ్ళీ అయిన తర్వాత కూడా మీతో ప్రెస్ మీట్లో ఖచ్చితంగా నేను చెప్తాను. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.